కళ్యాణ్ గారు కూడా దాదాపుగా 2 సంవత్సరాలకు పైగా అవుతుంది మన ఏప్రిల్ మాసానికి. మరి వారు వినిపించిన 2 సంవత్సరాల తర్వాత సహోదరులు వెంటనే ఇచ్చారు. వారు కుటుంబం కొరకు, పిల్లల కొరకు ఎంతగానో ప్రయాసపడ్డాడు, ప్రార్థించాడు. దేవుని వాక్యము సెలవిస్తున్నది, ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమయంలో విశ్రాంతి ఉంటుంది. వారికి విశ్రాంతిగా ఉన్నారు. వారి పిల్లలంతా కూడా స్థిరపడ్డారు. దేవుని విశ్రాంతి పత్రిక 4:8, ప్రకటన 14:13 కూడా రాయబడ్డారు. వారు కష్టపడ్డారు. కానీ మనందరికీ తెలుసు, మరణం అనేది ప్రతి ఒక్కరికి సంభవిస్తుంది. బైబిల్లో రాయబడింది, మరణం చూడక బ్రతికున్నాడు ఎవడు అని రాయబడింది. కీర్తన 89:40. పాతాళ లోక వశము కాకుండా తప్పించుకొని వాడేవాడు ఎవరైనా ఉన్నారా ఈ లోకంలో? దేవుడే వారిని ఈ లోకంలో తీసుకొని వచ్చాడు. కీర్తనకారుడు 22:9-10 చెప్పిన రీతిగా, నా తల్లి గర్భం నుండి నన్ను బయటికి తీసిన వాడు నీవే కదా, నా తల్లి స్తన్యపానం చేసిన నీవే కదా, నన్ను నమ్మిక పుట్టించింది, గర్భవాసిని అనేది మొదలుకొని నాకు ఆధారం నీవే, నా తల్లి నన్ను కన్నది మొదలుకొని నా దేవుడు నీవే. దేవుడే మానవులందరినీ కలుగజేస్తూ ఉన్నాడు. స్త్రీ గర్భంలో నుంచి బయటికి తీసుకొని వస్తున్నాడు. పెంచి పెద్దవారిగా తల్లిదండ్రులు చేసినప్పటికీ దేవుని యొక్క దయ ఉన్నది. మరి వారి లోకంలో ఇంతకాలం బ్రతకాలని దేవుడే నియమించాడు. నరుల ఆయుష్కాలం పరిమితి గలది, వారి నెలల సంఖ్య నీకు తెలిసి ఉన్నది. మించజాలని వైపరిమాణం నీ వారికి నియమించి ఉన్నావని యోబు గ్రంథం 14:5 రాయబడింది. నరులందరూ కూడా ఈ లోకంలోకి వస్తున్నారు, మరలా లోకాన్ని విడిచిపెట్టిపోతున్నారు. నీకు ఎక్కడికి వెళ్తున్నారు అనేది అది అనేక మందికి ఒక ప్రశ్నగా ఉంటున్నది. కానీ బైబిల్ ఒకటి మాత్రమే తెలియజేస్తున్నది, మానవుడు ఎక్కడి నుంచి వచ్చాడయ్యా అంటే మానవుడు మట్టి అని తెలియజేస్తున్నది. ఆదికాండం 2:7 దేవుడు మానవుని ఎలా తయారు చేశాడో రాయబడింది. దేవుడని యెహోవా నేలమట్టితో నరుడు నిర్మించి వారి నాసికారంధ్రంలో జీవవాయువుతో నరుడు జీవాత్మ. Man was made out of the dust. మానవుడు మట్టితో తయారు చేయబడ్డాడు. ఆదికాండం 3:19 నువ్వు మట్టి నుంచి తీయబడ్డావు అంటే నువ్వు మరలా మన్నైపోతావని ఆదాము. Dust will return to the earth and breath will return to God as he gave. మనలో ఉన్నటువంటి ఊపిరి, మనలో ఉన్నటువంటి ఆత్మ దేవుడే మనకి ఇచ్చాడు. దైవవాక్యంలో రాయబడింది, దేవుడు తన స్వరూపమందు తన పోలిక చొప్పున నరులను సృష్టించాడు, వారిని స్త్రీగా పురుషునిగా చేశాడని రాయబడ్డది. ఆదికాండం 1:26-27. మనం చదువుకున్న లేఖన భాగంలో చూస్తే 5వ అధ్యాయంలో ఒక మంచి లేఖన భాగం రాయబడింది. 12వ వచనంలో, ఇట్లుండగా 5:12 ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణమును లోకంలో ఎలాగూ ప్రవేశించదో అలాగనే మనుషులందరూ పాపం చేసినందున మరణం అందరికీ సంప్రాప్తమైన. అంటే ఫుట్నోట్స్లో ఏమని రాయబడ్డదంటే అందరి ద్వారా వ్యాపించారు. మొట్టమొదటిగా దేవుడు మానవుని సృజించి ఏదైనా తోటలో ఉంచాడు బైబిల్ ప్రకారం. మరి అక్కడ ఒక తోట ఉన్నది. అందులో ఆదికాండం 2:15 ప్రకారము తోట సేద్యపరచుటకును దాన్ని కాచుటకును దేవుడు అందులో అతను ఉంచాడు అని చెప్పాడు. ఈ తోటలోని వృక్ష ఫలములలో దేన్నైనా నిరభ్యంతరంగా నేను తినవచ్చును, కానీ ఈ మంచి చెడ్డల తెలివినిచ్చే ఈ వృక్ష ఫలములు మాత్రం నువ్వు తినవద్దు. ఆ వృక్ష ఫలములు నీవు తిన నిశ్చయముగా చచ్చేదావు. సో దేవుడు మానవుల పట్ల ఎంత ప్రేమ గలవాడంటే ప్రతిరోజు కూడా ఆదికాండం 3:8 రాయబడ్డది, చల్లపుట్ట దేవుడు ఆదామును కలగజేసి ఆదాము ద్వారా సర్వ సృష్టిని కూడా కలగజేసినప్పటికీ మరి వాటన్నిటికీ ఆదామే పేర్లు పెట్టాడు.
ఆదాము ఏ పేరు పెడితే వాటన్నిటికీ అవే పేర్లు కలిగాయి. తర్వాత దేవుడు అనుకున్నాడు, అన్నిటినీ జతలుగా చేశాడు. కానీ ఆదాముకు ఉన్నటువంటి కొరతను గమనించాడు. ఏంటి అంటే, ఇది మంచిది, ఇది మంచిది, ఇది మంచిది. ఇట్ ఈస్ గుడ్, ఇట్ ఈస్ గుడ్, ఇట్ ఈస్ గుడ్. ఇట్ ఈస్ నాట్ గుడ్ దట్ మ్యాన్ షుడ్ బి అలోన్. అప్పుడు హవ్వను చేశాడు, అతని యొక్క పక్కటెంకను తీసి. తర్వాత ఇద్దరు సంతోషంగా ఏదెన్ తోటలో ఎంతో కాలం ఉన్నారు. కానీ అక్కడ తినవద్దని ద ఫర్బిడెన్ ఫ్రూట్, వారికి ఆజ్ఞాపింపబడిన ఆజ్ఞను వారు అతిక్రమించారు. మరేం పాపం చేయలేదు, దేవుని మాట కాదన్నారు అంతే. దేవుని పైన తిరుగుబాటు చేశారు. దాంతో మరణం సంభవించింది. అనగా ఆధ్యాత్మిక మరణం. ఆధ్యాత్మికంగా వారు దేవుని దృష్టిలో చనిపోయారు. దినం నిశ్చయంగా నువ్వు సత్యంగా దేవుడు ఏదేని తోటలో నుంచి వారిని బయటికి పంపించి వేశాడు. తర్వాత వారి కష్టాలు ప్రారంభమైనవి. మరలా దేవుడు వారికి చర్మపు చొక్కాయలను కుట్టించాడు. ఆ పండు తిన్న వెంటనే వారికి కంటి పొరలు రాల్పబడి వారు దిగంబరులను తెలుసుకున్నారు. అంతవరకు వారికి వస్త్రాలు లేవు. వెంటనే వారు అంజూరపు ఆకులను కచ్చడములుగా తయారు చేసుకొని కొట్టుకున్నారు. కానీ అవి సాయంత్రం వరకు, మనందరికి తెలుసు, ఆకు సాయంత్రం వరకు వాడిపోతుంది. వెంటనే దేవుడు చర్మపు చొక్కాయలను చేయించి వారికి తొలగించారు. అలాగూ జరుగుతూ ఉన్నది. మానవులందరూ చనిపోతున్నారు. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన మానవ శరీరిగా ఈ లోకానికి వచ్చాడు. ఆయన మానవునిగా ఈ లోకంలో జన్మించి, ఆయన ఎవరో కాదు, సాక్షాత్తు దేవుని స్వరూపం. ఆంగ్లంలో చాలా చక్కగా రాయబడింది, ఎగ్జాక్ట్ ఇంప్రింట్. దేవుడు ఎలా ఉంటాడు, ఆయన సాక్షాత్ అలాగే ఉంటాడు. కానీ ఒక శిశువుగా ఆయన లోకంలో జన్మించాడు. కారణం ఏంటంటే, మానవులు అనుభవించే మరణాన్ని ఆయన కూడా అనుభవించాలి. మానవులు అనుభవించే కష్టాలని ఆయన తెలుసుకోవాలి. తెలియవని కాదు, అతని నిబంధనంతట్లో కూడా దేవుడు బాధ్యత కూడా ఉన్నాడు. యెషయా 43:9, వారి యావత్ బాధలు ఆయన బాధ నొందెను, తన సన్నిధూత చేత వారిని రక్షించెను అని మాట రాయబడ్డది. సో ఆయన సశరీరుడుగా ఆయన ప్రత్యక్షమయ్యను ఈ లోకంలో. ఒక శిశువుగా జన్మించి మానవునిగా పెరిగి పెద్దవాడై 30వ ఏట లూకా 3:23లో రాయబడ్డది, పరిచర్యలో ప్రవేశించి ప్రపంచంలో ఏదైనా అద్భుతం అంటే అది దేవుడు మానవునిగా ఉద్భవించడం, అవతరించడం. పరలోకంలో ఉండే ఆ దేవుడు ఎందుకు మానవుల కొరకు వచ్చాడంటే, వారి పట్ల ఆయనకున్నటువంటి ప్రేమ. మనకి ఎవరి మీదైనా ప్రేమ ఉంటే ఏదైనా చేస్తాం, ఎంతైనా చేస్తాం, విదేశాలకైనా వెళ్తాం, ఎంత ఆర్థిక సాయమైనా చేస్తాం. కానీ మరి వారి కొరకు మనం ప్రాణం పెడతామా? సరే, పెట్టవచ్చు. కానీ వాక్యము సెలవిస్తున్నది రోమా 3:23, ఫర్ ఆల్ హ్యావ్ సిన్డ్ అండ్ కమ్ షార్ట్ ఆఫ్ ది గ్లోరీ, सबने गुनाह किया और खुदा की जलाल से महरूम है. ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అర్పించి మనము పొందలేకపోవచ్చు. మనమందరము గురెవరి త్రోవ తప్పిపోతుంది. మనం ప్రతివాడు తనకి ఇష్టమైన త్రోవతుంది. మానవులందరినీ ఒక తాటి పైన ఒక సన్మార్గంలో నడిపించడానికి, మరణం నుంచి విడిపించడానికి ఆయన ఈ లోకంలో మానవునిగా జన్మించాడు. ఒక మనిషి ద్వారా పాపము, ఆ పాపం ద్వారా మరణం వచ్చింది, అదందరికీ సంప్రాప్తించింది అని ఇక్కడ మనం చదివాం. అయితే మరొక మనిషి ద్వారా ఏమొచ్చిందంటే విధేయత వచ్చింది. ఆజ్ఞాతిక్రమమే పాపము, పాపం వల్ల వచ్చే జీతము మరణం. ఈ మొట్టమొదటి ఆదాము అవిధేయత చూపించాడు, పాపం చేశాడు, అతని ద్వారా మరణం వచ్చింది. కానీ రెండవ ఆదాము క్రీస్తు, ఆయన దేవునికి విధేయత చూపించి మానవులందరికీ ప్రతినిధిగా, మానవులందరి పక్షముగా. హెబ్రీ పత్రిక 2:9 చాలా స్పష్టంగా రాయబడ్డాయి. హెబ్రీ పత్రిక 2:9 అది నాకు అంటే నోటికే వస్తుంది, కానీ మీ కొరకు నేను హెబ్రీ పత్రిక 2:9 ఏమని రాయబడ్డదంటే,
చాలా స్పష్టంగా దేవుని కృప వలన ఆయన ప్రతి మనుష్యుని కొరకు మరణం అనుభవించినట్లు అనగా రుచి చూసినట్లు. జీసస్ హస్ టేస్టెడ్ ద డెత్ ఫర్ ఎవ్రీ మ్యాన్. అంటే మన పట్ల ఆయనకి ఎంత ప్రేమ ఉన్నది. ప్రేమ మరణమంత బలవంతమైనది, ఈర్ష్య పాతాళమంత కఠినమైనది. సో అంటే దేవుడు మానవులను ప్రేమించాడు. ఎంత ప్రేమించాడంటే మనందరి పక్షాన ఆ కలువరి సిలువలో చనిపోయాడు. మనం నమ్మినా నమ్మకపోయినా చరిత్రలో యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చాడు. కోట్ల మందిని ప్రభావితం చేయగలిగాడు. నేను కూడా ఒకనొకప్పుడు విగ్రహారాధన చేసేవాడిని. బ్రాహ్మణ పూజారిగా దాదాపుగా యుక్త వయసులో 25 సంవత్సరాల వయసులో నేను ప్రభువైన యేసు నా సొంత రక్షకుడిని అంగీకరించాను. మరి ఒక ఇంటింటి సువార్త సేవకుడు మా ప్రాంతానికి వచ్చి సువార్త అందించాడు. మొట్టమొదటిగా క్రైస్తవ మతం అంటే నేను ఈ విధంగా అనుకునేవాడిని, తక్కువ జాతి వారి మతం అని అనుకునేవాడిని. అంటే వారు క్రిస్టియన్స్ అని చెప్పుకుంటున్నారంటే వారు ఎవరో కాదు, తక్కువ జాతి వారు, కాబట్టి వాళ్ళకి చెప్పుకోవడానికి ఇష్టం లేక పాష్గా క్రిస్టియన్స్ అనుకుంటున్నారని అనుకునేవారు. ఇట్ వాస్ మై నోషన్, నోబడీ హెస్ టాట్ మీ. తర్వాత బైబిల్ గ్రంథం తీసి చదివితే నా జీవితాన్ని పూర్తిగా మార్చేసింది 4 వాక్యాల ద్వారా. అపోస్తలుల కార్యం 4:12, మరి ఎవరి వలన రక్షణ కలగదు, ఈ నామమున మనం రక్షణ పొందవలను, కానీ ఆకాశం క్రింద మనుషుల్లో ఇవ్వండి ఏ నామమున రక్షణ పొందలేదు. దేర్ ఇస్ సాల్వేషన్ ఇన్ నో వన్ ఎల్స్ అమంగ్ ద మార్టల్స్ అండర్ ద హెవెన్. 2వ వాక్యం చదివినప్పుడు నేను కూడా పాపినని గ్రహించాను. రోమా 3:23, ఫర్ ఆల్ హౌ సిన్డ్ అండ్ కమ్ షార్ట్ ఆఫ్ ది గ్లోరీ. ఏ భేదం లేదు, అందరూ పాపాలు దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నాను. నేను పాపినని గ్రహించాను. 3వ వాక్య భాగం చదివినప్పుడు చాలా భయం వేసింది. ఏలైనగా పాపం వల్ల వచ్చే జీతము మరణం, wages of sin is death, खुदा की मजदूरी मौत है, लेकिन खुदा की बख्शिश हमारे यीशु मसीह से हमेशा की जिंदगी. ఏలైనగా పాపం వల్ల వచ్చే జీతం మరణం అయితే దేవుని కృపావరం మన ప్రభువైన క్రీస్తు యేసునందు నిత్య జీవము. మానవులందరూ కూడా ఏదో ఒక సందర్భంలో చనిపోయి స్వర్గానికో నరకానికో మోక్షానికో నరకానికో ఎక్కడో ఒక చోట వెళ్ళాలి. వెలుగు చీకటి, దేవుడు దయ్యం, మంచి చెడు, ఏదో ఒకటి మనం ఈ లోకంలో ఉన్నప్పటికీ కోరుకోవాలి. సో ఆయన ఈ లోకానికి వచ్చాడని గ్రహించాను. చివరిగా ఒక లేఖన భాగం చదివి విగ్రహారాధన విడిచిపెట్టారు. అపోస్తలుల కార్యం 4:12 చెప్పాను, రోమా 3:23 చెప్పాను, రోమా 6:23 చెప్పాను. ప్రభువైన యేసు నా స్వంత రక్షకుడిని అంగీకరించాను, విగ్రహాలను విడిచిపెట్టాను. అప్పుడు ఒక గొప్ప సంతోషం నాకు కలిగింది. చెప్పన శక్యమును మహిమాయుక్తమైన ఆనందం గల వారిని సంతోషించున్నామని పేతురు రాసిన 1:8 రాయబడింది. తర్వాత చివరిగా ఒక వాక్యం ద్వారా విగ్రహాలను విడిచిపెట్టాను. యోహాను రాసిన 1:5 చిన్న పిల్లలారా విగ్రహముల జోలికి పోకుండా జాగ్రత్తగా ఉండండి. ఓ చిల్డ్రన్ కీప్ అవే ఫ్రమ్ ఐడల్స్ అనే మాట ఆంగ్లంలో రాయబడింది. సో అది మొదలు దేవుడు నా జీవితంలో గొప్ప కార్యం చేసింది. సో ఇక్కడ మనం చదువుకున్నటువంటి ఆ లేఖన భాగంలో కూడా యేసు ప్రభువు ఈ లోకానికి వచ్చి మానవునిగా అవతరించి ప్రతి మానవుని ప్రేమించి వారందరి కొరకు వారి పక్షంగా వారికి రావాల్సిన శిక్ష, because the Bible says without shedding the blood there is no remission of the sins. హెబ్రీ పత్రిక 9:22 రాయబడింది. రక్తము చిందించకుండా పాపముల క్షమాపణ కలుగదని సాధారణంగా చెప్పవచ్చు. ఆ పవిత్రమైన రక్తం మానవులందరూ కూడా పాపులకు తెలియజేస్తుంది. బైబిల్ తెలియజేస్తున్నది. ఇప్పుడైతే ఒకప్పుడు గొర్రెలనే త్రోవ తప్పిపోయినటువంటి మనం ఇప్పుడు ఆత్మల కాపరి అధ్యక్షుడునైన యేసుక్రీస్తు వైపు మనం మళ్ళీ ఉన్నాం. ఆయన మానవులందరూ ఒకరినొకరు ద్వేషించుకునే సమయంలో ప్రేమించడానికి వచ్చాడు, క్షమించడానికి వచ్చాడు. మానవులందరూ దేవుడికి దూరమైపోయారు ఆదాము ద్వారా, కానీ క్రీస్తు ద్వారా రోమపత్రిక 5:1 చాలా స్పష్టంగా రాయబడి మనం చదువుకున్నటువంటి ఆ లేఖన భాగంలో రోమన్ చాప్టర్ 5:1 అక్కడ కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉండము. అనగా సమాధానం అంటే కలిగి ఉన్నాము అని పాట. ఆదాము పాపం చేసినప్పుడు ప్రతిరోజు కూడా ఆదాముతో
హవ్వతో చలపుట మాట్లాడాడు. ఒకానొక సమయం వచ్చింది, ఆడమ్ వేర్ ఆర్ యు అన్నాడు. ఆదాము నువ్వు ఎక్కడున్నావంటే నీ స్వరం విన్యను భయపడి దాక్కున్నాను. ఎందుకంటే మనందరికి తెలుసు, ఎవరైనా మనం తప్పు చేస్తే ఏం చేస్తాం? తప్పుకుంటాం, అంటే తలదించుకుంటాం. ఆదాము హవ్వను అలా చేశారు. అంటే దేవుని దృష్టిలో వారు ఆధ్యాత్మికంగా ఆల్మోస్ట్ చనిపోయినట్టే. కానీ దేవుడు మరలా వారిని ప్రేమించి వారికి చర్మపు చొక్కాయలు కొట్టించి, మరి ఆ మొట్టమొదటి ఆదాము అయితే పాపం విషయంలో తప్పు చేశాడు. అతని ద్వారా మరణం అందరికీ వచ్చింది. చివరికి యేసుప్రభు వారు ఈ లోకానికి వచ్చి మానవులందరి పక్షంగా ఒక మనిషి ద్వారా అవిధేయత ద్వారా మరణం ఎలా వచ్చిందో, అదే ఒక మనిషి ద్వారా విధేయత, అంటే అక్కడ 5వ అధ్యాయంలో మనం చదివిన రీతిగా అక్కడ భక్తుడు ఎంత చక్కగా చెప్తాడు కదా, చాలా స్పష్టంగా చెప్తాడు. 15వ వచనంలో చెప్తున్నాడు, అయితే అపరాధము కలిగినట్టు కృపావరము కలగలేదు. ఎట్లనగా ఒక్కని అపరాధం వల్ల అనేకులు చనిపోయినట్టుగా మరి ఎక్కువగా దేవుని కృపయు యేసుక్రీస్తును ఒక మనుషుని కృపచేతనైన దానమును అనేకులకు విస్తరించారు. మనవులందరూ అంటున్నారు, పాపోహం పాపకర్మాహం పాపాత్మ పాప సంభవ త్రాహిమాం కృపాయ లోక శరణాగత వత్సల ఓ దేవా, పాపంలో పుట్టి పాపంలో పెరిగి పాపం చేస్తున్నావు, దైవమును క్షమించండి క్షమించండి. ఎవరు క్షమించింది? పాపాలను క్షమించుటకు యేసుక్రీస్తు వారికి భూమి అధికారం ఉన్నది అని ఎవరో కాదు, సాక్షాత్ దేవుడు. నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారా తప్ప పరలోకానికి లేక తండ్రి దగ్గరవాడు. చాలా మంది అలాగే అనుకునేవారు. కానీ తెలంగాణ కంటే ఆంధ్రాలో అన్ని కులాల వారు, బ్రాహ్మణ్స్ కానీ ముస్లిమ్స్ కానీ అనేక మందిని ప్రభువు తన వైపు త్రిప్పుకున్నాడు. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ జనాభా 800 కోట్లు అయితే దాదాపుగా 250 నుంచి 300 కోట్ల మంది ప్రభువైన యేసును తమ స్వంత రక్షకునిగా అంగీకరించారు. కేవలం ప్రేమ ద్వారా మతం స్థాపించబడ్డది. మతం అని చెప్పుకోవడానికి బదులుగా మార్గం అని చెప్పుకుంటే బాగుంటుంది. ప్రభువును మిక్కిలి ప్రియులారా, దేవుని వాక్యంలో రాయబడ్డది, యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు, ఆయన తనకు స్వాస్థ్యంగా ఏర్పరచుకున్న వారు ధన్యులు అని 33వ కీర్తన 12వ వచనము 144 పద్యంలో రాయబడింది. అది ఎంత ధన్యత అంటే ఈ లోకంలోనే కాదు, ఈ లోకం ఎంత పొయ్యట్టు అయిపోయింది మనకు తెలుసు, ఎంత కాలుష్యంతో ఉన్నది మనకు తెలుసు. కానీ పరలోకం అనేది ఒక మంచి సుందరమైన అందమైన స్థలము. అక్కడ కరెంటు పోతుంది, ఉక్క పెడుతుంది అనేది ఏముండదు. అది ఒక అందమైనటువంటి స్థలము, దేవుడితో కూడా సదాకాలం ఉండే స్థలం. 48వ కీర్తన 14వ వచనంలో రాయబడ్డది, ఈ దేవుడు సదాకాలం మనకు దేవుడు అయి ఉన్నాడు, మరణం వరకు ఆయన మనల్ని నడిపించు. అలాంటి దేవుడితో మనం ఉండాలి అంటే ఈ లోకంలోని ప్రభువైన యేసును మన స్వంత రక్షకునిగా అంగీకరించాలి. దీనికి ఏ భేదం లేదు, కులమత భేదం లేదు. మరి నేను 25 సంవత్సరాలు ప్రభువైన యేసు నా స్వంత రక్షకునిగా అంగీకరించి నేను నమ్మిన తర్వాత నా భార్య కూడా నమ్మింది, నా భర్త నమ్మిన దేవుడే గొప్ప దేవుడు అని తెలుసుకున్నది. తర్వాత నా పిల్లలు కూడా నాతో పాటు వచ్చారు, వారికి కూడా నేనే బ్యాప్టిజం ఇచ్చాను, వారు పెద్దవారయ్యారు, చదువుకున్నారు. సో ఈ దేవుని యందు నమ్మకం ఉంచితే దేవుని వాక్యంలో చివరిగా ఒక మాట నేను చెప్తాను. రోమపత్రిక 8వ అధ్యాయం 1వ వచనం, కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియో లేదు. మానవులు పాపం చేశారు కాబట్టి పాపానికి శిక్ష తప్పకుండా రావాలి. ఆ శిక్ష రోమపత్రిక 8వ అధ్యాయం 3-4 వచనాలు స్పష్టంగా రాయబడింది. శరీరం అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకొని మన యందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలనని పాప పరిహారం నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీర ఆకారంతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష, మనందరి శిక్ష ఆయన పైన ట్రాన్స్ఫర్ చేయబడింది. ఇది బలవంతం కాదు. ప్రేమ మరణం అంత బలవంతమైనదని పరమగీతంలో రాయబడింది. ఈర్ష్యపాతాల అంత కఠినమైనది. దేవుని వాక్యం సెలవిస్తున్నది. యోహాను 3:16 దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. ఎంత ప్రేమించాడంటే కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాని విశ్వాసము ప్రతివాడు నశింపక, నాట్ టు పెరిష్
हलक ना बल बल्कि हमेशा की जिंदगी पाए నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయన అనుగ్రహించాడు. ఒక భక్తుడు అంటాడు, పౌలు భక్తుడు రోమా 8:20, అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను, ఇటు మరణకు నా శరీరం నుండి నాకు ఎవరు విడిపిస్తాడు. Oh, I'm a wretched man, that who will rescue me from this body of death. యేసుక్రీస్తు ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను అంటున్నాడు. సో ఈ సమయంలో మనమే నిర్ణయించుకోవాలి, మనని ఎవరు బలవంతం చేయరు. మనందరికి తెలుసు, ఈ లోకానికి మనం ఒంటరిగా వస్తాం, మరలా ఒంటరిగా వెళ్ళిపోతాం, జతలుగా ఎవరు పోరు. మన ప్రియులు వెంకయ్య గారు చనిపోయారు, వారితో పాటు మనం వెళ్ళామా? కానీ దేవుని వాక్యం సెలవిస్తున్నది, మానవుడు మట్టి, ఆ మట్టిలో కలిసిపోతుంది, కానీ ఆత్మ దాన్ని దయచేసిన దేవుని వాక్యం రాయబడుతున్నాను, శరీరంలో ఉన్నను శరీరం విడిచిపెట్టాను, ఆయనకి ఇష్టమై ఉండవాలని మిగులు అపేక్షిస్తున్నాను భక్తుడు అంటాడు కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో. సో శరీరం అనేది ఒక వస్త్రం లాంటిది. అంటే మనం ఇంటికి వెళ్ళిన తర్వాత వస్త్రం ఎలా విడిచిపెట్టాము, ఈ దేహం విడిచిపెట్టేస్తాం. మరి ఒక మంచి మహిమా వస్త్రాన్ని, మహిమా దేహాన్ని మనకి ఇస్తాడు. ఎలా అంటే, మనము ఉదాహరణకి ఒక చిన్న ఉదాహరణ, ఒక విత్తనాన్ని విత్తుతాం, కానీ అది ఏమవుతుంది, ఆ విత్తనం చచ్చిపోయి మొలక వస్తుంది. అలాగే మన దేహం కూడా, వెంకయ్య గారు కూడా సమాధుల తోటలో విత్తబడ్డాడు. వారు ఒకనొక దినం మహిమా దేహంగా మార్చబడతాడు. అది క్రైస్తవ నమ్మకం, క్రైస్తవ నిరీక్షణ. యేసు ప్రభువారే ఆ మాట చెప్పారు, నేనే పునరుత్థానమును జీవం, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయిన బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచువాడు ఎన్నటికీ చనిపోడు. ఎవరు కూడా ఇలాంటి మాటలు చెప్పలేరు. ఆయన ఒక్కడే మరణాన్ని జయించి తిరిగి లేచినటువంటి వాడు, మానవుల్లో మొట్టమొదటి మనిషి. తర్వాత మనందరినీ కూడా లేపుతాడు ఆయన వచ్చినప్పుడు. అది క్రైస్తవ నమ్మకము, నిరీక్షణ. ఇందులో మత మార్పిడులు కాదు, ఇందులో బలవంతం లేదు. మన హృదయానికి సంబంధించిందంటే, మన హృదయంలో యేసు ప్రభువుని నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయన దేవుని విశ్వసించినట్లు మనం రక్షింపబడుతున్నాం. దేవుడి వాక్యం దీవించి ఆశ్రయించుగాక. ఆమేన్.